సమవిభజనలో వివిధ దశల వరుస క్రమాన్ని గుర్తించండి. ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ, అంత్యదశ. ప్రథమ దశ, చలన దశ, మధ్య దశ, అంత్యదశ. చలన దశ, మధ్య దశ, ప్రథమ దశ, అంత్యదశ. ప్రథమ దశ, అంత్యదశ, చలన దశ, మధ్య దశ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ, అంత్యదశ. జాతుల ఉత్పత్తి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? చార్లెస్ డార్విన్, లామార్క్, మెండల్, మాల్థస్. దీనికి సరైన సమాధానము చార్లెస్ డార్విన్. క్రింది వాటిని జతపరచండి. థయామిన్, ఆస్కార్బిక్ యాసిడ్, రెటినాలు, క్యాల్సిఫెరాల్. స్కర్వీ, రెటినాలు, రికెట్స్, బెరిబెరి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, థయామిన్, బెరిబెరి, ఆస్కార్బిక్, స్కర్వీ, రెటినాల్, రేచీకటి, కాల్సిఫెరాల్, రికెట్స్. క్వశ్చన్ నెంబర్ 4. ఇవ్వబడిన వాటి నుంచి పునరుద్ధరించదగిన వనరును గుర్తించండి. బొగ్గు, సహజవాయువు, అడవి, పెట్రోలు. సరైన సమాధానము పెట్రోలు. సరికాని జతను గుర్తించండి. వాయునాళము, బొద్దింక, ఊపిరితిత్తులు, మానవుడు, చర్మము, చేప, మొప్పలు, రొయ్య. దీనికి సరైన సమాధానము చర్మము, చేప. కణ విభజనకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. సమ విభజనలో 4 పిల్ల కణాలు ఏర్పడతాయి. క్షయకరణ విభజనలో 4 పిల్ల కణాలు ఏర్పడతాయి. ఏ వాక్యము, బి వాక్యము సరైనవి. ఏ వాక్యం సరైంది, బి వాక్యం తప్పు. ఏ వాక్యం తప్పు, బి వాక్యం సరైంది. ఏ, బి 2 వాక్యాలు తప్పు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఏ వాక్యం తప్పు, బి వాక్యం సరైంది. అంటే సమ విభజనలో 4 పిల్ల కణాలు ఏర్పడతాయి. మైటాసిస్లో 4 అంటున్నాడు, రాంగ్ స్టేట్మెంట్. మైటాసిస్లో 2 ఏర్పడతాయి. నెక్స్ట్ మియాసిస్లో 4 ఏర్పడతాయి అన్నాడు, డాటర్ సెల్స్. కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఏక సంకర దృశ్య రూప నిష్పత్తి 1:2:1, 3:1, 2:1, 1:2:3. దీనికి సరైన సమాధానము 3:1. దృశ్య రూప నిష్పత్తి 3:1, జన్యు రూప నిష్పత్తి 1:2:1. ఆకలిని ప్రేరేపించే హార్మోన్ ఏది? గ్రీలిన్. గురించి అధ్యయనం చేసే శాస్త్రము పురాజీవ శాస్త్రము. ఇవ్వబడిన బొమ్మలు శుక్రకణ అండంలో చుచ్చుకుపోయే భాగము యాక్రోజోమ్.